ఓం శ్రీ మాత్రే నమః. మాఘమాసంలోని శుక్లపక్ష పంచమి నాడు శ్రీ పంచమిని జరుపుకుంటారు. ఈ రోజున సరస్వతీదేవి జన్మించిందని మరియు అందుకే శ్రీ పంచమిగా జరుపబడుతుందని నమ్ముతారు. దేవి సరస్వతీదేవి జ్ఞానానికి ఆహారంగా ఉంది మరియు సృష్టికి అధిపతి అయిన బ్రహ్మదేవుని భార్య. సరస్వతీదేవిని సాధారణంగా వాగ్దేవి అని కూడా పిలుస్తారు. వాక్ అనేది సంస్కృత పదం. దీని అర్థం ప్రసంగం. వాగ్దేవి అంటే జ్ఞానం తప్ప మరేమీ లేని వాక్కుకు బాధ్యత వహించేది. సరస్వతీదేవిని వాణి, బ్రాహ్మి, శారద, భారతి మొదలైన పేర్లతో కూడా పిలుస్తారు. సరస్వతీదేవి జ్ఞానదేవత మరియు అనేక మంది ఋషులు ఆధ్యాత్మిక జ్ఞానం కోసం సరస్వతీదేవిని పూజించారు. గురు రాఘవేంద్ర స్వామిని సన్యాస ఆశ్రమం వైపు నడిపించడానికి లేదా సన్యాసిగా మారడానికి సరస్వతీదేవి బాధ్యత వహించింది. ఈ మాఘశుద్ధ పంచమిని వసంత పంచమి అని కూడా అంటారు. మాఘశుద్ధ పంచమి సరస్వతీదేవి జన్మించిన రోజు. ఈ పండుగ యావత్ భారతదేశంలో విశేషంగా జరుపుకుంటారు. ఈరోజు సరస్వతీదేవికి పూజ చేయవలను. రతి మన్మధులను పూజించి మహోత్సవం మనరించవలనని, దానములు చేయవలనని, దీనివలన మాధవుడు సంతోషించునని నిర్ణయామృతకారుడు తెలిపెను. అందువలన దీనిని వసంతోత్సవం అని కూడా అంటారు. మాఘశుద్ధ పంచమి నాడు వసంత ఋతువు ప్రారంభమగును. ఈనాడు విష్ణువును పూజించవలను. చైత్రశుద్ధ పంచమి నాడు ఎలా చేస్తామో బ్రాహ్మణులకు సంతర్పణ చేయవలను. వసంత పంచమి యొక్క విశిష్టత మనం తెలుసుకుందాం. సరస్వతీదేవిని మాఘ పంచమి నాడు శ్రీ పంచమి పేరిట ఆరాధిస్తారు. సర్వ విద్యలకు ఆధారం వాగ్దేవే కనుక చిన్న పెద్ద తేడా లేకుండా పుస్తకాలు, కళలు అమ్మవారి దగ్గర పెట్టి ఈ రోజున ఆరాధిస్తారు. సంగీత, నృత్య సాహిత్యాలకు కూడా ఈ దేవియే మూలం కనుక ఈ తల్లిని నృత్య కేళి విలాసాలతో స్తుతిస్తారు. ఈ శ్రీ పంచమినే వసంత పంచమి అని, మదన పంచమి అని అంటారు. ఈ తల్లిని జ్ఞానప్రాప్తి కోసం ఆరాధించమని బ్రహ్మ వైవర్త పురాణం చెప్తుంది. ఈ శ్రీ పంచమి నాడు సరస్వతిని ఆరాధించే విధి విధానాలను నారదునకు శ్రీమన్నారాయణుడు వివరించినట్లు దేవి భాగవతం కూడా చెప్తుంది. మాఘమాసం శిశిర ఋతువుల్లో వసంతుని స్వాగత చిహ్నముగా ఈ శ్రీ పంచమిని భావిస్తారు. ఋతురాజు వసంతుడు కనుక వసంతుని ప్రేమను కలిగించేవాడు. మదనుడు కనుక మదనుణ్ణి అనురాగవల్లి అయిన రతీదేవిని ఆరాధన చేయడం కూడా శ్రీ పంచమి నాడే కనబడుతుంది. వీరి ముగ్గురిని పూజించడం వల్ల వ్యక్తుల మధ్య ప్రేమాభిమానాలు కలుగుతాయి. దీనివల్ల జ్ఞాన ప్రవాహాలు ఏర్పడతాయి. అమ్మ దగ్గర అక్షరాభ్యాసం చేయిస్తే పిల్లలు జ్ఞానరాశులు అవుతారు. సరస్వతి ఆరాధన వల్ల వాక్శుద్ధి కలుగుతుంది. అమ్మ కరుణతో సద్బుద్ధిని పొందుతారు. మేధ, ఆలోచన, ప్రతిభ, ధారణ, ప్రజ్ఞ, స్ఫూరణ శక్తుల స్వరూపమే శారదాదేవి. అందుకే ఈ దేవిని శివానుజ అని పిలుస్తారు. శరన్నవరాత్రుల్లో మూలా నక్షత్రం రోజున సరస్వతి రూపంలో దుర్గాదేవిని ఆరాధించినప్పటికీ మాఘమాసంలో పంచమి తిథి నాట సరస్వతీదేవిని ప్రత్యేకంగా ఆరాధనలు, విశేష పూజలు చేస్తారు. చంద్రికా చంద్రవదన తీవ్ర మహాభద్ర మహాబల భోగధ భారతీ భామ గోవింద గోమతి శివ అని ప్రతిరోజు కానీ, పంచమి నాడు సప్తమి తిథులలో కానీ, సరస్వతి జన్మ నక్షత్రం రోజున కానీ పూజించిన వారికి ఆ తల్లి కరుణా కటాక్షాలు పుష్కలంగా లభిస్తాయి. అహింసకు అధినాయిక సరస్వతీదేవి. సరహ అంటే కాంతి, కాంతినిచ్చేది కనుక సరస్వతి అయ్యింది. అజ్ఞాన తిమిరాంధకారాన్ని దూరం చేసి విజ్ఞాన కాంతికిరణ పుంజాన్ని వెదజల్లే దేవత సరస్వతీదేవి. ఈ అహింసమూర్తి తెల్లని పద్మములో ఆసీనురాలై వీణ, పుస్తకం, జపమాల, అభయముద్రలను ధరించి ఉంటుంది. అహింసామూర్తి కనుకనే ఈ తల్లి చేతిలో ఎటువంటి ఆయుధాలు ఉండవు. జ్ఞానకాంతిని పొందిన వారికి ఆయుధాల అవసరం ఏమీ ఉండదు కదా. ఈ తల్లిని
తెల్లని పువ్వులతోనూ శ్వేత వస్త్రాలతోనూ శ్రీగంధముతోనూ అలంకరిస్తారు. పచ్చని వస్త్రాలను లేక తెల్లని వస్త్రాలను ధరించి తెల్లని పూలతో అర్చనాదులు చేసి క్షీరాన్నాన్ని, నేతితో కూడిన వంటలను, నారీకేళము, అరటి పండ్లను, చెరుకును నివేదన చేస్తారు. ఆ తల్లి చల్లని చూపులలో అపార విజ్ఞాన రాశిని పొందవచ్చు. వాగేశ్వరి, మహాసరస్వతి, సిద్ధ సరస్వతి, నీలా సరస్వతి, ధారణ సరస్వతి, పరాసరస్వతి, బాలా సరస్వతి ఇలా అనేక నామాలున్నప్పటికీ సామంపాతు సరస్వతి అని పూజించేవారు ఆ తల్లికి ఎక్కువ ప్రేమపాత్రులట. సరస్వతీదేవిని ఆవాహనాది షోడశోపచారాలతో పూజించి సర్వవేళలా సర్వావస్థలయందు నాతోనే ఉండమని ప్రార్థిస్తారు. వ్యాస వాల్మీకాదులు కూడా ఈ తల్లి అనుగ్రహంతోనే వేద విభజన చేయడం, పురాణాలు, గ్రంథాలు, కావ్యాలు రచించడం జరిగిందంటారు. పూర్వం ఆశ్వలాయనుడు, ఆది శంకరాచార్యులు కూడా ఈ తల్లిని ఆరాధించి ఉన్నారు. ఇలా ఎంతోమంది ఆ తల్లి అనుగ్రహంతో జ్ఞానరాశులయ్యారు. మనం కూడా ఆ సరస్వతీదేవిని మనసారా కొలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.